Proverbs 13 and 22. సామెతలు 13, 22 వచనం చదువుకుందామా? 22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్రా నమ్మదైన తండ్రి, ఉదయకాలం పాటల్లో మీరు చూపిన కృపకి వందనాలు. చేరించిన మా అందరితో మాట్లాడుతాం. మా కనులను తెరవండి. మేము నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు మా హృదయాలను తెరు. ఈ స్వరం మాకు వినిపించడం ద్వారా గొప్ప లాభము మేము పొందగలిగిన సాపడతాం. మనసు తెప్పరిల్లి నీ పాదములు సాష్టాంగపడి నిన్ను ఆరాధించడం నిష్పేక్షగా దాసుకుంటాం. నీ వైపు చూస్తున్నాం, నీ సహాయం కోరుకుంటాం. నీ వైపే చూస్తాం. గాయపడిన ప్రతి దాని విషయంలో నువ్వు శిలలో మా కొరకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సహాయపడతారు. మనం వందనాలు చూపిస్తాం. యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును, పాపాత్ములు ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఒక వ్యక్తి వచ్చి ఏమన్నాడు? మంచి బోధకుడా అని పిలుస్తూ వచ్చినాడు కదా. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తూ వచ్చినాడు? నువ్వు నన్ను ఎందుకు మంచివాడు అని పిలుస్తున్నావు కదా. సామెతల గ్రంథకర్త చాలా స్పష్టంగా రాస్తున్నాడు. మంచివాడు ఏం చేస్తాడంట? తన పిల్లలకు మాత్రమే కాదంట, పిల్లలకు వారిని ఆస్తికర్తలుగా చేస్తారు. ఆస్తికి కర్తగా చేస్తారు. ఆస్తిని సంపాదించి పెట్టడం కాదు. అంటే పిల్లలను కనడం చాలా సుఖమే, కానీ ఆస్తి సంపాదించడం సుఖమే. కానీ ఆ పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయడం చాలా కష్టం. అవునా? కర్తలు అంటే అర్థం ఏంటి? కర్త, కర్మ అంటే అర్థం ఏంటి చెప్పు? కర్త ఆరంభించేవాడు, కొనసాగించేవాడు అని అర్థం. ఆస్తికర్తలుగా చేయాలి అంటే ఆస్తిని కలగజేయగలిగిన వాడిగా చేయాలి. అవునా? ఇంకొకటి ఆస్తిని వృద్ధి చేయగలిగిన వాడిగా చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన లక్షణం ఒక మంచి వాడిలో ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అతడు గుడ్ టీచర్, ఆయన మంచి బోధకుడు అని స్వార్థ స్పష్టంగా నేర్పిస్తోంది. అయితే ఆ వ్యక్తి, అలాంటి వ్యక్తి ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. దాని తర్వాత పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఏమవుతుందంట? ఉంచబడును. చాలా ప్రాముఖ్యమైన అంశం. దేవుని యొక్క వాక్కు మనకు శిలువలో 2 విషయాలను మన కొరకు సులువు చేస్తూ వచ్చినాడు. ఒకటి, ఆస్తిని మనకిచ్చి మనని ఆస్తికర్తలను కూడా మార్చినది శిలువే. రెండవది, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మన పాపాలు క్షమించబడిన కారణాన్ని బట్టి పాపాత్ముల యొక్క ఆస్తి మనకు చెందుతూ వచ్చింది. అందుకే విశ్రాంతి మన జీవితంలోకి వచ్చింది. విశ్రాంతి మన జీవితంలో ఎందుకు వచ్చిందంటే ఈ 2 అంతల పని జరిగినందుకు విశ్రాంతి మన జీవితంలో కార్యసాధకం అవుతూ వచ్చింది. చూడండి 14వ వచనం అదే అధ్యాయం, సామెతలు 13:14 చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు మనని ఆస్తికర్తలుగా మార్చడానికి ఉపయోగించిన ప్రాముఖ్యమైన ఆయుధం ఏంటి అంటే ఉపదేశము. ఎలాంటి ఉపదేశము? మూర్ఖుల ఉపదేశం కాదు. ఎలాంటి ఉపదేశము? ఇహలోక పాఠాల యొక్క ఉపదేశము కాదు. ఎలాంటి ఉపదేశం? జ్ఞానుల ఉపదేశం. ఎందుకు? ఈయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, ఈయన జ్ఞానం కలిగిన వాడు, ఈయనే జ్ఞానమై ఉన్నాడు. ఈయన యొక్క ఉపదేశం మనకి ఏం కలగజేస్తూ వచ్చిందంట? జీవపు ఊట. అది మొట్టమొదటిగా మన జీవితంలో కార్యసాధకమైతే వచ్చింది. రెండవది, అది మరణ పాశంలో నుండి విడిపించును. అంటే మంచివాడు మనని ఆస్తికర్తగా చేయడానికి మొదటగా మనను తన జ్ఞానము చేత జీవపు ఊటను మనకిచ్చి అదే జ్ఞానము చేత మరణ పాశముల నుండి మనల్ని విడిపించినాడు. ఎందుకు? ఆస్తికర్తలుగా పిల్లలకు. అందుకే అపోస్తల కార్యం 16:31 నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు.
ఈ యొక్క అనుభవం మన జీవితంలోనికి దేవుడు తీసుకొస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాలం నేను ప్రభువును ఆరాధించేవానిగా నేను ఉంటాను. చూడండి, ఇదే దాని వాక్కును కొనసాగిస్తూ ఆదికాండం 31 అధ్యాయం 14 చదవండి. ఉమ్, 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 ఆ. మళ్ళీ ఒకసారి అదే మాట గట్టిగా చదువుదాం, అందరం చదువుదాం. ఆదికాండం 31:14. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపు లెక్కడివి, అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావాల్సిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాను. ఈ లోకము మనని ఆస్తికర్తలుగా ఎప్పుడు చేయదు. ఈ లోకం మాయ మనని ఎప్పుడు ఆస్తికర్తలుగా మార్చదు. మంచివాడే మనని ఆస్తికర్తలుగా మారుస్తాడు తప్ప మోసగించువాడు, లాబాను లాంటి మోసగాడు, అన్యుడు, దుష్టుడు, అపవిత్రమైన మనసు కలిగిన వాడు మనల్ని ఎప్పుడు కూడా ఏం చేయడు, ఆస్తికర్తలుగా చేయడంట. ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? రాహేలు నా లేయా యొక్క తండ్రి వారి పాలు అంతటిని తీసేస్తూ వచ్చినాడంట. వారికి తన తండ్రిలోనే పాలు లేకుండా చేస్తూ వచ్చినాడంట. మనకి తండ్రి అయిన దేవుడైన ప్రవీణ యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన యెహోవా దేవుని యందు పాలు వచ్చింది. ఎవరిని బట్టి వచ్చింది? నన్ను నమ్మితే నన్ను పంపిన వాని యందు కూడా నువ్వు నమ్మి విశ్వాసం ఉంచుతావు. అప్పుడు ఆయన యందు నీకు పాలుంది. తండ్రిలో మనకు పాలు వచ్చింది. ఈ ఉదయకాలం నేను ఎందుకు ఆరాధిస్తానంటే, ఏ విషయంలో నన్ను ఆస్తికర్తగా చేసినాడంటే తండ్రిలో నాకు పాలు పంపులు ఇచ్చినాడు, పంచుకున్నాడు నాతోటి. తండ్రిని నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. ఇది గొప్ప విషయం కాదా? ఆస్తికర్తగా చేసినాడు ఈ మంచివాడు. ఏంటి అంటే అబ్బా తండ్రి అని పిలవగలిగిన ఆధిక్యత దొరికింది. మనం ఏది అడిగినాను ఆయన మనకు అనుగ్రహించిన ధైర్యం మనకు కలుగుతూ వచ్చింది. ఈ పాలు పంపు మనకు వచ్చింది. ఎంత చక్కగా ఇక్కడ రాహేలు యొక్క దుఃఖం చూడు. అందుకు రాహేలును లేయాయు, ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు లెక్కడివి. వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మాకు ఇంకా లేవు, ఇంకా పాలు పంపులు లేవు. అరే, అంతకాలం పెంచి పోషించి వారి వలన లాభం పొందిన లాబాను, వారి పట్ల తన బాధ్యతను కూడా నెరవేర్చిన లాబానులో వీరికి పాలు పంపులు లేవు. లాబాను ఏమైనా అన్యాయం చేసినాడా అంటే లేయా యొక్క జీవితాన్ని కాపాడినాడు. లేయా తన చెల్లి కంటే ముందు వివాహం కాకుండా అవ్వాలని రాహేలు విషయం యాకోబు ప్రయత్నం చేస్తా అంటే లేయాకు ముందుగా వివాహం చేస్తూ వచ్చినాడు. న్యాయమే చేస్తూ వచ్చినాడు. జ్ఞానంతోనే ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఈ లోకం జ్ఞానంగానే ఉంటుంది, మర్యాదలను అనుసరించే ఉంటుంది, కానీ ఏముండదు మనకు దాంట్లో? పాలు పంపు ఉండదు. పాలు పంపు లేకపోతే ఏముండదు? ఆస్తి ఉండదు. అవునా కదా? మనకు ఆస్తి కలుగజేసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుకనే ఆయన నేను ఉదయకాలం ఆరాధిస్తాను. ఏముంది నాకు ఈ మంచివానిలో అంటే, నాకు జీవపూటనిచ్చి మరణ పాశం నుంచి విడిపించి నన్ను తండ్రి అయిన దేవునిలో నాకు పాలు పంపులు ఇచ్చినాడు. ఇది నాకు దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యత. అందుకు ఉదయకాలం నేను ఆరాధిస్తాను. ఊరకనే మనకి దేవుడు ఏదో శిలువలో చనిపోయినాడు, దానివల్ల ఏదో జరిగిపోయింది అన్నట్టు కాదు ఇది. ఇప్పుడు బ్యాంకులో అకౌంట్ తీసుకోవడం పోతే ఏం కావాలి నీకు? అకౌంటా? తీసుకో. ఇవన్నా అని అడిగితే ఇస్తే అది కూడా ఎంత కఠినంగా మాట్లాడతారంటే, వాళ్ళు ఏదో మన జన్మ తరతరాలకే మనకు మేలు చేస్తున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. అవునా? చేసిన తర్వాత తీసుకోపో అని ఇచ్చేస్తారు. ఒక చిన్న దానిలో మనం సంపాదించుకుంది మనది, మన పిల్లల కొరకు దాచిపెట్టుకోవడానికి, మన కొరకు దాచిపెట్టుకోవడానికే ఇంత ఆటంకం ఈ లోకంలో ఉంది. పాలు పంపులే లేవు మనకి. ఇందులో పాలు పంపులో ఏముంటుంది అంటే అధికారం ఉంటుంది. అర్థమైందా? ఇంట్లోకి ధైర్యంగా ప్రవేశించవచ్చు, వంటింట్లోకి ధైర్యంగా ప్రవేశించవచ్చు. చుట్టాలకు పాలు పంపులు ఉండవు కాబట్టి రావచ్చా అండి మీ వంటగదిలోనికి అని అడుగుతారు. అవునా కాదు? కానీ పిల్లలు అట్లా అడుగుతారా మమ్మీ డాడీని? నువ్వు వెళ్ళిపోతే నువ్వే రాకంటారు లోపలికి, ఇంకా ఎక్కువ మాట్లాడితే. అవునా కాదు? పాలు పంపు నాకు దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తులో దొరికినది ఏంటి అంటే ఆయనలో పాలు పంపు.
ఆస్తి, ప్రప్రథమమైన ఆస్తి. ఆయన నా పాపములను క్షమించినాడు, అంటే మరణ పాశముల నుండి తప్పించినాడు, అంటే మరణము అనే జీతం నుండి తప్పించి జీవపూట ఇచ్చినాడు. రెండోది, తండ్రి అయిన దేవునిలో నాకు పాలు పంపులు ఇచ్చినాడు. హి హస్ గివెన్ మీ పార్టేకింగ్ పోర్షన్, ఇన్హెరిటెన్స్. అతనిలో పాలు పంపులు ఇచ్చినాడు నాకు. ఆయనను పంచుకోవచ్చు. నేను ఈయన నావాడు అని చెప్పడానికి అధికారం ఉంటుంది. చూడండి, పెళ్ళిళ్ళైన తర్వాత తల్లిదండ్రుల విషయంలో అస్సలైన యుద్ధం ఆరంభమవుతుంది. ఎందుకు తెలుసా? మొదటగా వివాహమైన వానికి పిల్లలు పుడితే, అమ్మా ఎవరు లేరే చూసుకోవడానికి అంటే, ఉండరా బిడ్డ వస్తుంది, నువ్వు రా అంటే, కుదరదు అంటే, రా నువ్వు రా అంటే చచ్చినట్టు పోతుంది. ఎందుకు? కొడుకు అధికారం ఉంది. రెండో కొడుకుకి పిల్లలు పుడితే, అమ్మా నువ్వు రా, ఎప్పుడు అన్న దగ్గరనే ఉంటావు, అన్న పిల్లల్ని చూసుకుంటావు, అప్పుడే అంటారు. అప్పటిదాకా అన్నరాలు, అవసరం పడ్డప్పుడే అంటారు, రమ్మంటారు. అన్నప్పుడు వాడికి కూడా పాలు ఉందిరా అని పోయి సాయం చేస్తారు. పాలు పంపు అధికారం ఉంది, ఆస్తిలో ఉంది, ఆ దేవునిని మనం ఉపయోగించుకునేలో ఉంది. ఆయన నామముందు మనం ఏమడిగినాను ఇచ్చే అనుభవంలోనే ఉంది. అలాంటి పాలు పంపు నాకు ఇచ్చినాడు దేవుడు. సామాన్యమైనది కాదు, ఏదో నా పాపాలు క్షమించబడిపోయినాయి అన్నట్టు కాదు. సిలువలో నా కొరకు నా అవమానము, నా దుఃఖము, నా భారము, నా మీద ఉన్న శాపము, అగత్యమైన మరణాన్ని యేసుప్రభు తీసివేసి, ఇది తనే దేవునిలో నాకు పాలు ఇచ్చినాడు. He has given me portion in God. కాబట్టి ఈ ఉదయకాలం నేను ఆరాధిస్తాను. చూడండి, ఆదికాండం 48 6వ వచనం, జెనసిస్ 48 and 6th verse. 48 6వ వచనం చదువుకుందాం. వారి తర్వాత నీవు కనిన సంతానం నీదే, వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు చొప్పున పిలువబడుదురు. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వారి పేర్లు. వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే. పౌలులో ఇంకొక అద్భుతమైన దీవెన మనకి ఏం దొరికిందంటే, మనకు దేవునిలో పాలు పంపు దొరికింది. రక్షణ పొందిన తర్వాత మన సాక్ష్యం ద్వారా, మన జీవితం ద్వారా, మన ప్రయాస ద్వారా ఎవరైతే గొడ్డుగా ఉన్న ఈ జీవితం ద్వారా మన ద్వారా కనబడారో వారు ఎవరు వారంట? మనవారే. మన సొత్తు అయిపోతూ వచ్చినాడు. అంటే దేవునిలో దేవుడే నీకు స్వాస్థ్యం దొరకలేదు, దేవుడే నీకు స్వాస్థ్యంగా దొరకలేదు. నీవు ఆయన యందు, ఆయన పట్ల, ఆయనలో నాటబడి చేసిన పరిచర్యకు దొరికిన ఫలము కూడా నీదే అని దేవుడు దాన్ని నిర్ణయించేస్తున్నాడు. నేను ప్రభువైన యేసుక్రీస్తులో ఫలిస్తే నాకేం లాభము? అది నీదే. నీ సంతానము నీదే, నీ బహుమానము నీదే. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే ఇదంతా నాదే అంటలేడు. నా వల్ల నువ్వు రక్షణలోకి వచ్చినావు, నా వల్ల నువ్వు ఇదంతా పొందుకున్నావు, ఇప్పుడు చిరకాలం వరకు ఇదంతా నాదే అనడం లేదు. ఏమంటున్నాడు? నీదే. రక్షణలో నాకు దొరికింది ఏంటంటే, నాకు కుమారుని యొక్క అధికారం దొరికింది, సహాధికారం దొరికింది. ప్రభువైన యేసుక్రీస్తుకు తనది తనకే, నాది నాకే. చాలా ప్రాముఖ్యం. నేను క్రీస్తునందే ఉన్నాను, క్రీస్తు క్రిందనే ఉన్నాను, కానీ క్రీస్తు నా యొక్క అధికారాన్ని, నా యొక్క ఫలాన్ని నాకు దీవెనకరంగా నిలిపినాడు. అందుకే జ్ఞాపకార్థ పుస్తకంలో నేను చేసిన ప్రతి క్రియకు ప్రతిఫలం కొరకు లెక్కిస్తాం అన్నాడు, రాస్తూ ఉన్నాడు. కొంతమంది మంచి పునరుద్ధానానికి లేపబడతారు. ఆ పునరుద్ధానంలో మనం ఉండబోతున్నాం. ఆ మంచి ఫలములు అనుభవించడానికి అది మనకే. సిలువలో దొరికిన ఆధిక్యత ఏంటంటే, నేను మంచి పునరుద్ధానములకు లేపబడి ఆ ఫలముల యొక్క ఫలాన్ని నేను నా కొరకే అనుభవిస్తాను. ఎప్పటి వరకు? అనంతము వరకు, నిత్యత్వం వరకు అనుభవిస్తాను. ఇదే సిలువలో నాకు దొరికిన ఆధిక్యత. అనేక సార్లు మనది కాదే అనే దుఃఖంలోనే ఉంటాం. కానీ దేవుడు మన యొక్క శరీర వాంఛను, ఎప్పుడు అన్ని నాది అనే మనసును గమనిస్తూ దేవుడు ఏం చేసినాడు? నువ్వు చేసిన చిన్న విధేయతను నిత్యత్వానికి నీకు దీవెనకరంగా నీ కొరకే మిగిలినట్టుగా చేసినాడు. ఇది దేవుని ప్రేమ కాదా? శాశ్వతమైన ప్రేమ అంటే ఇదే. అందుకే దేవుని నేను ఆరాధిస్తున్నాను. చక్కగా రాస్తూ అన్నాడు, వారి తర్వాత నీవు కనిన సంతానము నీదే కదా. ఎవరితో అంటున్నాడు? ఎఫ్రాయిము, మనషే నా బిడ్డలయందురు, వారి తర్వాత కనిన సంతానము నీదే. ప్రథమ ఫలములు నావే, ఆయన తర్వాత కనినవన్నీ నీవే. శిలువలో దొరికిన ఆధిక్యత ఇదే. అందుకే నేను ఉదయకాలం ప్రభువును ఆరాధిస్తాను. యెషయా గ్రంథం 65:9 ఐజియా
65:9. యెషయా గ్రంథం 65:9. యాకోబుకు సంతానమును యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారి పుట్టించదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందరు. నా సేవకులు అక్కడ నివసించదరు. మూడో ఆస్తి ప్రభు నాకు కలుగజేసిన ఆధిక్యత ఏంటి అంటే, ఐశ్వర్యము ఏంటంటే స్వాధీనపరుచుకొని స్వతంత్రించుకొని నివసించే ఆధిక్యత నాకు కలుగజేస్తూ వచ్చిన. స్వాధీనము, స్వతంత్రించుకోవడము. స్వాధీనం అంటే ఏంటి? స్వతంత్రించుకోవడం అంటే ఏంటి చెప్పండి? స్వాధీనం మనది కాదు. మనని వచ్చి ఇగో చూడండి, రెంట్కి మనం పోతే లీజ్కి డబ్బులు కట్టినాం అనుకో, ఈ రోజు నుంచి మీరు ఆక్యుపై చేసుకోవచ్చు అని అంటారు కదా. ఆక్యుపై చేసుకోవచ్చు. స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? దానినే సంపాదించేసుకోవడం, ఇంకా సంపూర్ణంగా ఆ ఆస్తినే సంపాదించుకోవడం. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తులో పరలోకము నా దేశం, ఇది నా నివాసంగా మారిపోయింది. స్వతంత్రించుకున్నాను. ఎలా? నేను క్రీస్తునందు ఉండడం వలన, క్రీస్తును క్రీస్తులో నివసించడం వలన, తండ్రి అయిన దేవుని యొక్క సహవాసంలోనికి నేను రావడం వల్ల పరలోకము నాకు, నేను స్వతంత్రించుకున్నటకు అనుకూలత వచ్చింది. అందుకే సిలువ నా జీవితంలో ఈ ఆధిక్యతను పుట్టించింది. ఇట్టి అధికార ఆస్తిని నాకు కలుగజేసింది. కాబట్టి నేను ఉదయకాలమైనను ఆరాధిస్తాను. చూడండి, మత్తయి సువార్త 21:58. ముప్పై 38. కాపుల కుమారుని చూసి ఇతడు వారి నుండి ఇతని పంపి ఇతని స్వాస్థ్యం తీసుకుని తమలో తాము 38, 58 కాదు, 38 చదవండి. తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపునేమి చేయనను, అందుకు కాపులనేమి చేయనను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలములందు తనకు పనులను చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తుకిచ్చునని ఆయనతో చెప్పారు. మనం ఎవరము చెప్పండి? ఇతర కాపులము. ఎవరు మనము? ఇతర కాపులు, అన్యజనులము. మనకేమిచ్చినాడు? ఆ ద్రాక్ష తోటను గుర్తికిచ్చినాడు. గుర్తికిస్తే అర్థం ఏంటి చెప్పండి? ఇంతలో ఇంత చేసేరా ఈ టైం కల్లా, రాక్కడ లోపు నువ్వేమేమి ఫలిస్తావు ఫలించేసే. ఒకసారి ఈ కరుణను ఉపయోగించుకో, ఈ అనుగ్రహాన్ని ఉపయోగించుకో, ఈ కృపను ఉపయోగించుకో, నేను ఇచ్చే బలంను ఉపయోగించుకో, నేను ఇచ్చే ఆధిక్యతను ఉపయోగించుకో, నేను ఇచ్చే అధికారాన్ని ఉపయోగించుకో. నేను వచ్చే లోపు ఇదిగో దీనికి ఇలాంటి లెక్కప్ప చెప్పు, 2 నువ్వు 5 చెయ్యు, 5 నువ్వు 10 చెయ్యు అని స్పష్టంగా చెప్పేసే అని చెప్పి మనని ఇందులోనికి నడిపించినాడు. అదే ఆస్తికర్తలుగా చేయడం అంటే. మనది కాని దానిలోనికి తీసుకొని వచ్చినాడు దేవుడు. ఏం చేసినాడు? ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది. ఆ ద్రాక్ష తోటను గుత్తికి ఇచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు అనే శరీరమును, ఆయన యొక్క శరీరమును నాకు దానిలో పాలునిచ్చి ఇంకేమిచ్చినాడు? గుత్తికిచ్చినాడు. గుత్తికిస్తే ఇంకా వేరే వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఇంకా అలా నాతో ఒప్పుకున్నావు, నాతో మాట్లాడినావు, ఇంకా వేరే వాళ్ళు మాట్లాడడానికి, వేరే వాళ్ళు దాన్ని సేద్యం చేయడానికి కుదరదు. ఇంకా ఇప్పుడు నిర్ణయాలన్నీ నావే. గుత్తికి ఇచ్చినావంటే నాకు ఇచ్చినావు పని పూర్తి చేసి నీ చేతికి ఇస్తా. నేను ఎవరితో పని చేయించుకుంటే నీకేంటి? పని కావాలంతే కదా. అవునా? అంటే గుత్తికి ఇచ్చినాడు అంటే అర్థం ఏంటి? నీకు స్వేచ్ఛ నిర్ణయ అధికారం ఇచ్చినాడు అని అర్థం. నీకు ఆ స్వచిత్తం ఇచ్చినాడు. ఏ విషయంలో? ఏదైనా వనం విషయంలో కాదు. క్రీస్తు యేసు అను ఆయన సంఘము
వీటి విషయంలో నీకు అధికారం ఇచ్చినాడు. ఇది గొప్ప అధికారం. మనం ఆదాం కంటే గొప్పవారం అని చాలా మందికి అర్థమే కాదు. ఏమన్నా నేను కూడా ఆదాం లాంటి, నేను కూడా ఆదాం లాగానే పాపం చేస్తా అంటూ అంటారు ఎప్పుడు చూసినా. ఏమన్నా అంటే మనుషులం కదన్నా అని అంట. కానీ మనకి ఏమన్నా ఆధిక్యత ఏంటి? ఆయన ద్రాక్ష తోటను మనం గుత్తికి తీసుకున్నాం. అర్థమైందా? మళ్ళీ ఆయనకు అప్పగించాలి గుత్తికి. ఎందుకంటే లీజ్ అంటమా గుత్తి అంటే తీసుకొని మళ్ళీ ఆయనకు అప్పగించాలి. అది అయిపోయేదాకా మనదే, ఎవ్వరు దాన్ని ఏమనలేరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇందులో నీకు హెల్ప్ చేయడానికి. దీన్ని ఫలింపజేయాలి. ఆస్తిలో పాలేంటన్నా అంటే ఆదాముకు నిర్ణయాధికారం పోయింది, స్వచిత్త అధికారం పోయింది. అది సాతాను మలినం చేసేసింది, మోసం చేసేసింది. అది తిరిగి నాకు ఇచ్చి ఆయన శరీరము, ఆయన పరిచర్య, ఆయన సంఘం విషయంలో ఈ దేహాన్ని, ద్రాక్ష తోటను నేను గుత్తికి తీసుకొని నేను ఫలభరితంగా చేసే అవకాశము, అధికారము, స్వచిత్తం ఇవి నాకు దొరికినాయి. గుత్తికి చేసినాడు. ఇంకా నువ్వేమని చేసుకో. ఇప్పుడు ఇది దేహము, పరిశుద్ధాత్మ దేవునికి ఆలయము, నా నివాస స్థలము. ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే దీనిలో ఫలించాలి. గుత్తికి తీసుకున్నావు, నువ్వు ఫలించు. ఈ ఆస్తి అంతముందుకు లేదు. నేను పాపంలో ఉన్నప్పుడు లేదు. నేను ఎక్కడున్నా? పాపంలో చనిపోయి జిగడగల ఊబిలో మరణంలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఏం చేస్తూ వచ్చినానంటే నాకు విమోచన ఇచ్చి, పాపక్షమాపణ ఇచ్చి, నా పాపములన్నీ శిలువలో కడిగివేసి ఆయన తిరిగి 3వ దినం లేచి ఇదిగో నాకు ఈ స్వాస్థ్యం కలిగేసి అధికారము, ఆస్తి కలుగజేసినాడు. ఆస్తి, స్వచిత్తం అనే ఆస్తి నాకు కలుగజేస్తూ వచ్చినాడు. అందుకు ఇదే కాలం నేను ఆరాధిస్తాను. చూడండి అపోస్తల కార్యం 20:32. అపోస్తల కార్యము 20:32. Acts 20:32. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధ పరచిన బడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తి మంతుడు. ఏవేవి మనకు అనుగ్రహిస్తాడంట? క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును. పరిశుద్ధపరచబడిన వారిలో కూడా మనకు స్వాస్థ్యాన్ని కలుగజేసినాడు, పాలు కలుగజేసినాడు, ఆస్తిని కలుగజేసినాడు. గొప్ప విషయమా కాదా ఇది? మోషే పరిశుద్ధపరచబడ్డాడా లేదా? ఆయనలో కూడా నాకు పాలు వచ్చేసింది. ఏలియా పరిశుద్ధపరచబడ్డాడా లేదా? ఆయనలో కూడా నాకు పాలు వచ్చింది. ఎలీషా పరిశుద్ధపరచబడ్డాడా లేదా? ఆయనలో కూడా నాకు పాలు వచ్చేసింది. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధపరచబడ్డాడా లేదా? ఆయనలో కూడా నాకు పాలు వచ్చేసింది. ఆస్తికర్తనుగా చేసినాడు. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చాలామంది బాగా చదువుకునే పిల్లలతోటే క్లాస్లో కూర్చోరా నువ్వు అంటారు. మమ్మీ డాడీ ఏమంటారు? ఫెయిల్ అయ్యే పిల్లల్ని ఏం చెప్తారు? అరే వాడు బాగా చదివితే వాడితో కూర్చోరా, కొంచెం నేర్చుకోరా, వాడు ఏం చదువుతాడు నేర్చుకో. ఎందుకు? వాడి దగ్గర ఏముంది? చదువుకునే గుణం ఉంది, చదివింది ఎలా చదవాలో తెలుసు, వానికి పాస్ అవుతాడు వాడు. నువ్వు కూడా వాడి దగ్గర నేర్చుకోరా. ఇప్పుడు పరిశుద్ధుని పక్కన ఉంటే ఈ పాపం అనే దరిద్రం నిన్ను చుచ్చుకోడు. ఎందుకు? అతనికి ఉన్న గుణ లక్షణాలు నీ లోపలికి వస్తాయి. స్వాస్థ్యం, సహవాసం అనే స్వాస్థ్యంలోని తీసుకొచ్చినాడు. పరిశుద్ధుల సహవాస స్వాస్థ్యంలో కలుగు క్షేమాభివృద్ధిలోనికి, ఈ ఆస్తిలోనికి నిన్ను దేవుడు నడిపిస్తూ వచ్చినాడు, నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఆ యొక్క ఫస్ట్ క్లాస్ వాళ్ళ దగ్గర కూర్చుంటే, ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే 6 నెలలు ఎంతో కష్టపడతాడు. ఎందుకు? ఆ ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు బాగా చదివి బాగా మార్కులు తెచ్చుకుంటామంటే వీడికి ఒక పోటీ పుడుతుంది. ఏంటి? వీడిలాగా పుట్టకపోతే పక్కనే ముందే టీచర్ ఉంటుంది, అరే చూసిరా బుద్ధి తెచ్చుకోరా అని పదే అంటే ఒక 3 నెలలు కష్టపడతాడు. 3వ నెల నుంచి అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా 6 నెలలు గడిస్తే 6వ నెల మంచి మార్కులు వస్తే కాలర్ ఎగరేస్తాడు కదా? అనా కదా? ఒక వ్యక్తితో కూర్చుంటేనే అతనికి ఉన్న ఆలోచన విధానంలో నాకు కొంచెం పాలు పొందుకోవడానికి అవకాశం దొరుకుతుంటే పరిశుద్ధులలో స్వాస్థ్యమే ఇచ్చేసినాడు. అంటే నాకు ఇంకెంత అధికారం ఉంది? వారి అదృష్టంలో, వారి దీవెనలలో, వారి మెప్పులో, వారు క్రీస్తులో సంపాదించిన దీవెనలన్నిటిలో నాకు మేలు కలుగుతూ వస్తుంది.
అందుకే నేను ప్రభువుని ఆరాధిస్తాను. నాకు దొరికిన దీవెన సామాన్యమైనది కాదు. పాపాలు ఒక్కటే క్షమించబడితే, పాపాలు క్షమించబడిన తర్వాత ఏమొచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా. ఇదే మన జీవితంలో దేవుడు కలగజేసిన దీవెన. అందుకే ఉదయకాలం నేను ఆయనను ఆరాధిస్తాను. చాలా ప్రాముఖ్యమైన ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యం 26:18 చదవండి. అపోస్తలుల కార్యం 26:18. చదవండి. ఎవరు చదవరా? నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చు నిన్ను విచారణ పరిచారకుని గాను సాక్షిని గాను నియమించడానికి కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగుని నిన్ను కాపాడేదను. వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకే నేను నిన్ను వారి ఎదుకు పంపెదనని చెప్పాను. ఏమంట? మనకి ఇప్పుడు దొరికిన ఆస్తి ఏంటంటే సాక్షిగా ఉండడానికి ఆస్తి కాదు, మనము కర్తలుగా చేయబడుతూ వచ్చినాం. అంతేకాకుండా పరిచారకునిగా ఉండడానికి ఆస్తి దొరికింది మనకు. అంతేకాకుండా మన కనులు తెరబడుతూ వచ్చినాయి. చీకట్లో నుండి, సాతాను యొక్క అధికారంలో నుండి దేవుని వైపు త్రిప్పే అధికారం దొరికింది మనకి. ఆదాంకు ఉండేనా ఈ అధికారం? అవ్వ దగ్గర పోయి, అరే నువ్వు ఎవరి మాట విన్నావురా, నువ్వు ప్రభు వైపు తిరుగని ఒక మాట నింటే అయిపోతుండే కదా ఆదాం కదా. ఆదాము అవ్వని చూసి నువ్వు ఎవరి వైపు తిరిగావు, ప్రభు వైపు తిరిగాను ఒక్క మాట నుండి అయిపోతుండే. ఆయనకి ఇది లేదు, నాకుంది నీకు వచ్చింది. అందుకే దేవుణ్ణి నేను ఇదే కాలము ఆరాధిస్తాను. ఇంకా మాట చూద్దాం. గలతీ 3:18. గలతీ 3:18. ఈ ఆస్తి, ఈ స్వాస్థ్యం అంతా కూడా క్రీస్తు యేసును వాగ్దానం మూలంగానే కలుగుతూ వచ్చింది. ఈయన ఏం చేస్తున్నాడంట? లోక పాపం మోసుకొని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల, శాపములన్నీ తొలగించేసినాడు. ఈ వాగ్దానం వల్లనే నాకు పాప విమోచన కలిగింది, ఈ ఆస్తి నాకు కలిగింది. అందుకే ఉదయకాలం నేను ఆయన ఆరాధిస్తాను, ఆయనను మహిమ పరుస్తాను. ఎఫెసీ 1:14. ఇంకా ఉంది అసలైన ఆస్తిని చూద్దాం. ఎఫెసీ 1:14. ఇంకొక స్వాస్థ్యం మనకు దొరికింది ఏంటి అంటే, ఇంకొక ఆస్తి మనకు దొరికింది ఏంటంటే ఆత్మదేవుడు. ఆ తప్పిపోయే కుమారుడికి తండ్రి యొక్క ఆస్తిలో పాలుంది. అంటే తండ్రిలో ఏముందో అవన్నీ ఉన్నాయి. एफएसियों का 1:14 बेटा, ये परमेश्वर की इस संतान को क्या मिला है? उसकी आत्मा की संपत्ति मिली है. ఆత్మ అనే ఆస్తి మనకు దొరుకుతూ వచ్చింది. మనం వ్యర్థం చేయకుండా, మనం వ్యర్థం చేస్తామని తెలిసి కూడా దేవుడు మనకి ఎలాంటి ఆస్తి ఇచ్చినాడంటే అసలు అనిర్వచనీయమైన ఆస్తి, అనిర్వచనీయమైన ఆస్తి, చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించగానే ఏం చేయలేం మనం. అనా ప్రభువైన యేసుక్రీస్తు అన్న 40 రోజులు ఉపవాసం చేసినాం, మనం ఏం చేసినాం? ఏం కూడా చేయాలి. ఆయన బాప్తిజం పొందగానే ఆయన మీదకి వచ్చేసింది, అంతే సులువుగా మన మీదకి వచ్చింది. రక్షణ పొందిన తర్వాత మీలో ఎంతమంది 40 రోజులు ఉపవాసం చేస్తారు? ఎందుకంటే ఆ దినాల్లో రక్షణ పొందిన వెంటనే ఉపవాసం చేసేటోళ్ళు చాలామంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తుకు దొరికిన ఆస్తే నీకు కూడా దొరికింది. ఏం తక్కువ చేయలేదు దేవుడు. మళ్ళీ ఏమన్నాడు? నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను మీకు ఒక సహాయకుని కూడా పంపిస్తున్నాను అన్నాడా? లేదు, సహాయం చేయనట్లుగా పంపించినాడు ఆస్తి. వాట్ ఈస్ ది సబ్స్టెన్స్ ఐ హ్యావ్? నాకున్న ఆస్తి ఏంటంటే సహాయకుడనే ఆస్తి నాకుంది.
యేసుబాబు సిలువలో చనిపోకపోతే నాకు ఈ ఆస్తి దొరకకపోయేది. నన్ను ఆస్తికర్తగా చేసినాడు, ఆస్తి మీద అధికారిగా చేసినాడు, ఆస్తికి కర్తగా చేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప విషయం! ఇదంతా సంపాదించింది ఈయననే అంటారు తర్వాత మనకి. అంత గొప్ప దీవెన మనకు కలిగిస్తున్నాడు. అందుకు ప్రభుని ఉదయకాలం నేను ఆరాధిస్తాను. కొలస్సిयों का 3 अध्याय 24 वचन, కొలస్సీయులకు 3 అధ్యాయం 24 వచనం. కొలస్సిयों का 3 और 24. ప్రభు వల్ల శ్వాసను ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదును గనుక మీరేమి చేసినా అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి. మనకి ఇంకోటి ఏం దొరుకుతుంది చెప్పండి? ఏం దొరుకుతుందంట? ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా దొరుకుతుంది. వాగ్దానం వల్లనే కాదు, ప్రభువు వలన కూడా మనకు దొరుకుతుంది. ప్రభువు వలన కూడా దొరుకుతుంది. प्रभु यीशु मसीह के द्वारा हमें एक प्रतिफल मिलने वाला है. वो प्रभु यीशु मसीह की लहू के वजह से हमारे जीवन में ఆయన చిందించిన రక్తం వలన నాకు ప్రభువు వలన స్వాస్థ్యం కలుగుతూ వచ్చింది. తండ్రి అయిన దేవుడేమో తన ఆత్మనిచ్చేసినాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఏమి ఇస్తాడో మరి? परमेश्वर तो अपनी आत्मा दे दिया, अब प्रभु यीशु मसीह और क्या देने वाला है पता नहीं मुझे. అంతే కదా? చాలా ప్రాముఖ్యం మనం గమనించాలి. నాకు కలిగిన ఆస్తి ప్రభువైన యేసుక్రీస్తు దరిద్రుడవడం వల్ల కలుగుతూ వచ్చింది. जो संपन्नता मेरे जीवन में आया है प्रभु यीशु मसीह वो दरिद्र होने के कारण से मुझे मिली है, अनुग्रह की ऐश्वर्य. इसलिए मैं इसकी आराधना करता हूं. अंतేకాకుండా ఆదికాండం 36:7 వచనం, 36 उत्पत्ति का 36 और 7 वचन, उत्पत्ति 36 और 7 वचन. వారు విస్తారమైన సంపదలు గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయేరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. నీకు నాకు కలిగిన ఆస్తి ఎంత గొప్పదంటే ఎలాంటిదంట? విశేషమైనది, విస్తారమైనది, భూమి భరింపలేనిది. నీకు నాకు కలిగిన ఆస్తి ఎట్లాంటిది? విస్తారమైనది, విశాలమైన, విశేషమైనది, అంతేకాకుండా భూమి భరింపనిది. హిందీ में पढ़ बेटा 7. इकट्ठा ना रह सके. हाँ 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 समा ना सके. उतनी आशीष हमारे जीवन में आया है. परमेश्वर हमें आशीष किस तरह का दिया है? जो विशाल है, जो धरती समा नहीं पा सकती है. భూమి భరించలేకపోయిందంట. మీకు ఎవరికైనా దేవుడు అట్లాంటి ఆస్తి ఇచ్చిందా? భూమి భరించలేని ఆస్తి అబ్రాహాం దగ్గర కూడా లేదు అట్లా. అది మన అంబానీ దగ్గర కూడా లేదు అట్లాంటిది ఆస్తి. అలా అంత ఆస్తి ఎవరిది? ఇంత ఇంత భరించలేనంతగా ఆస్తి ఎవరిది వచ్చిందంటే లోతుకు, అబ్రహాంకు వచ్చింది. మీకు ఒక చిన్న రహస్యం చెప్పాలా? లోతు చాలామంది ఏం చెప్తారంటే ఆయన చిన్నగా లోపడి పోయి పెద్ద అధికారి అంటాడు. ఎట్లా పోతాడు? చిన్నగా లోపడి పోయి పెద్ద అధికారి. ఈయన దగ్గర ఉన్న ఆస్తి ఎట్లాంటిది? భూమి భరించలేనంత ఆస్తి. అదంతా తీసుకొని పోతే నెత్తి మీద పెట్టుకుంటారా, కింద అక్కడెక్కడో దూరం ఉండి అంటారా? చెప్పండి. నెత్తిన పెట్టుకుంటారు. అరే వీడి దగ్గర ఇంత ఆస్తి ఉందిరా బాబు, దా పైకి వచ్చే, దా నువ్వు ఏం చెప్తాదే అంటారు. ఎందుకు? ఆయన డబ్బు ఉంది, ఆస్తి ఉంది. ఆస్తికర్తకి ఏముంటది? अन्य अवकाशाలు అయినాయి. संपत्ति अगर ज्यादा रहे तो जो हम कहते हैं वही मानते हैं लोग, है कि नहीं? ఆస్తి ఎక్కువ ఉంటే నేను చెప్పింది నువ్వు ఉంటుంటావు. ఎందుకు రా అని మాట వింటావు. వాడు రాయడు వీడికి, కానీ వాడి మాట వింటాడు వీడు. ఎందుకు? వాడి దగ్గర ఆస్తి ఎక్కువ ఉందని. అవునా కదా? అంతేనా కదా? ఒక ఆయన సొంత పిల్లల్ని చూసుకోవడం లేదు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైందంటే చాలా అనారోగ్యానికి గురైపోయినాడు. గురైపోతే
పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టినాడు, నా పిల్లలు నన్ను చూసుకుంటలేరు, నాకు దూరంగా ఉన్నారు, వాళ్ళని చూసుకునేటట్టు చేయమని. అది పిల్లలు పోయి అన్నారు, పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి, ఏమయ్యా ఏమయ్యా మీ నాన్న మీరు చూసుకుంటలేరంటే, మా నాన్న ఇవన్నీ చేసినాడే అంటే, సరేలే మర్చిపోండి, ఆయన చూసుకోండి అంటున్నారంట. మా వల్ల కాదు, మేము చూసుకోలేము, ఇతని వల్ల మాకు అపాయం ఉంది, ప్రాణాపాయం ఉంది అంటే ఇక పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారంట. పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోయినారంట. నిన్ను ఆస్తికి కర్త చేసుకుంటే, నీకు డబ్బు ఉంటే నువ్వు అన్నిటినీ శాసించగలవు. ఈయన పోలీసు వాళ్ళకు డబ్బులు ఇచ్చినాడు, పిల్లలకు డబ్బులు పెట్టడం చేతకాలేదు, ఈయనకు పిల్లల్ని చూసుకోవడం చేతకాలేదు. కానీ ఆయన దగ్గర డబ్బులు తీసుకొని పోలీసు వాళ్ళ చేతులు పెట్టి, ఇగో ఈరోజు నేను ఇట్లా కేసు పెట్టినాను, నా తరఫునే నువ్వు దీన్ని వాదించు అని పిల్లల్ని పిలిపించినాడు. ఆస్తుంటే ఏం చేయగలుగుతాం, ఏదైనా తారుమారు చేయగలుగుతాం కదా. కానీ అంబానీని చూస్తే ఆయన లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఆయన పేరుకే భయపడతారు కదా. వద్దురారు ఈయనకు మనకంటే పైన తెలుసు, వద్దు సార్ మీరు ఏమి ఇవ్వకండి సార్, మీరు ఏం చెప్తా చేస్తాం. లోతుకు అదే పరిస్థితి. ఈయన ఆస్తిని చూసి ఆ యొక్క సుధమ గుమ్మరలు ఉన్నవాడు వచ్చి ఫస్ట్ కాలు మొక్కింటాడు, రా పెద్ద ఇన్వెస్టర్ వచ్చింది మా దగ్గర కానీ అని అంటాడు. దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడంటే నిన్ను బహు విశేషమైన ఆస్తితో ఆశీర్వదిస్తాడు, భూమి భరించలేని రీతిలో ఆశీర్వదిస్తాడు. अगर परमेश्वर तुझे ऐश्वर्यवान बनाना है तो वो इस धरती समा नहीं पाएगी, उस तरह की विशेष संपत्ति से तुझे आशीष देगा. उस तरह की विशेष संपत्ति मुझे मिली है, పరిశుద్ధాత్మతో పాటు ప్రభు వల్ల స్వాస్థ్యం నాకు దొరికింది. పవిత్ర आत्मा के साथ प्रभु यीशु मसीह के वजह से मुझे संपत्ति मिली है, ऐश्वर्य मिला है. इस वजह से धरती मुझे समा नहीं पाएगी. అనుభవించావా ఏ రోజైనా నీ జీవితంలో? అప్పుడే ఆరాధిస్తావు. యేసుని అంగీకరించినా కానీ నాకున్న కష్టాలే ఉన్నాయని నువ్వేం ఆరాధించినా నీ ఆరాధనకు అర్థం కూడా లేదు. అనుభవించాలి అనుభవం. అబ్రహాం దేవుడు చెప్పినట్టు చేస్తామంటే అబ్రహామును బట్టి లోతుకు కూడా ఐశ్వర్యం వచ్చింది, మోసం చేయి యూదా ఇస్కరియోతుకు కూడా ఐశ్వర్యం వచ్చింది. అనేక సార్లు మన జీవితంలో అనుభవమే లేదు, మనకే లేదు, నాకే దిక్కు లేదురా అంటే నా దగ్గరకు వచ్చిందంట, అడుక్కునేటోరికి అడుక్కోవడానికి వచ్చిందంట. అట్లుంది మన కథ అంతా. దేవుని ఎప్పుడు ఆరాధిస్తావో తెలుసా? ఈ ఆస్తిని అనుభవించిన రోజు ఆరాధిస్తా. అందుకే దేవుని ఉదయకాలం నేను ఆరాధిస్తాను. ఎఫ్ఎస్సి 1:7 ఎఫ్ఎస్సి 1:7 చదవాలి, త్వరగా టక్కునది చదవాలి. ఎవ్వరు చదవరు, ఒక్క ఆంటీ తప్ప. ఆంటీకే బాగా తెలుగు వచ్చి, మీకు ఎవరికి రాదా? ఏమైశ్వర్యము? కృప మహదైశ్వర్యము. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది. ఎట్లొచ్చింది ఐశ్వర్యం, ఈ ఆస్తి? ఇవన్నీ ఆస్తులు ఎలా వచ్చినాయి నాకు అంటే ఆ ప్రియుని యొక్క రక్తం వలన వచ్చింది. किस तरह से मैं ऐश्वर्यवान बना हूं? उस प्रिय प्रभु यीशु मसीह जो परमेश्वर का इकलौता संतान है, उसकी त्याग के वजह से मुझे मिला. ఆయన యొక్క త్యాగం వల్ల నాకు ఈ యొక్క ఐశ్వర్యం వచ్చింది, ఊరక రాలే నాకు. అందుకే ఉదయకాలం నేను ఆరాధిస్తాను. ప్రభువా, నీ రక్తం వల్ల, విమోచనకు కారణమైన నీ యొక్క బలియాగం వలన నేను ఈ ఆస్తిని పొందినాను. प्रभु यीशु मसीह तेरी बलिदान की वजह से जो अनुग्रह मुझे मिला है, अनुग्रह का ऐश्वर्य मुझे मिला है, उसकी वजह से मैं तेरी आराधना करता हूं. గొప్ప ఐశ్వర్యం. ఈ కృపైశ్వర్యం వల్ల ఏం దొరికిందన్నా అంటే భూమి భరించలేదు నిన్ను. ఏం చేయలేదు నిన్ను అప్పుడప్పుడు ఈమెను ఎందుకు కట్టుకున్నారు, భరించలేకపోతున్నారు అయినా అంటారు కదా. ఆయన ఎందుకు చేసినారు, తట్టుకోలేకపోతున్నాను ఆయన అంటాం. కానీ యేసు ప్రభువుని కట్టుకుంటే ఏమొస్తుంది? కృప మహా దైశ్వర్యం. భూమే భరించలేదంట, మోసగించే లోకమే భరించలేదంట. ఎంత గొప్ప కృప కదా. అందుకే దేవుణ్ణి ఆరాధిస్తా. प्रभु की मैं इस आराधना क्यों करता हूं? क्योंकि प्रभु यीशु मसीह जो मुझे अपनाया है, उस वजह से मुझे मेरे अंदर इस तरह की संपत्ति आई है, जो इस धरती जो मुझे मोह माया में फंसाने की कोशिश करती है, वो भी मुझे फंसा नहीं सकती है, वो भी मुझे सह नहीं सकती है.
ఉస్తరకి ఆశీష్. అంత గొప్ప దీవెన నాకు ఇచ్చినాడు దేవుడు. అందుకే దేవుని ఆరాధించినాం. 1 సమూయేలు 17:25. 1 సమూయేలు 17:25. 1 సమूएल 17 और 25. हाँ 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 మొదటి సమూయేలు 17:25 నేను చదువుతాను. ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకే వారు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెకిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయననెను. ఏం జరిగిందంటే అద్భుతమైన విషయం. ఈ గొలియాతుని చంపిన వానికి రాజు ఎవరిని ఇస్తాడంట? తన కుమార్తెని ఇస్తాడంట. యేసు ప్రభుకు తండ్రి అయిన దేవుడు ఎవరిని ఇచ్చినాడు? నిన్ను నన్ను ఇచ్చినాడు. మనం ఎవరము? తన కుమార్తెగా మార్చబడ్డాం. ఎలా మార్చబడ్డాం? ప్రభువైన యేసుక్రీస్తు గొలియాతు అనే సాతాను ఎదిరించి చంపినప్పుడు ఆయన చిందించిన రక్తాన్ని బట్టి నేను ఏమైపోయినాను? కుమార్తెనైపోయినాను. కుమార్తెనైపోతే నన్ను ఎవరికి ఇచ్చినాడు? ఈ దావీదుకి ఇచ్చినాడు. ఈ యొక్క పరమ దావీదుకి ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఎవరి సొత్తును? ఆయన సొత్తును. दाऊद जो गोलियात को मारता है तो साउल राजा उसे कहता है अगर इसे मारोगे तो तुम्हें मैं अपनी बेटी दे दूंगा. हमें भी प्रभु यीशु मसीह हमारे शैतान को हराकर परमेश्वर का पुत्री जो हम बने हैं, हमको प्रभु यीशु मसीह के हाथों में सौंपा. మనని ప్రభువైన యేసుక్రీస్తులో ఇచ్చాడు. ఆయన తర్వాత ఏం చేసినాడు? ఐశ్వర్యమును ఇచ్చాడు. పరమేశ్వర్ క్యా దియా హై? సంపత్తి भी दिया है. ఎలా దొరికింది? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం. గొలియాతు అనే సాతానును చంపిన కారణం. ఎదిరించి అవమానపరిచి ఏ దేవుడు నిన్ను రక్షించలేడు అని బెదిరించిన ఆ బెదిరింపుకు అవమానం కలుగజేసిన ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఎదిరింపు. जो प्रभु यीशु मसीह गोलियात की हर हुंकार को चुनौती देने वाला, शैतान की हर हुंकार को चुनौती देने वाला, उस सूली पर उसको बेतोड़ जवाब देके हम सबको खरीद लिया है. उस वजह से हमें संपत्ति मिली है, आशीष, अनुग्रह की आशीष. కొలస్సీయుల का 2:2. కొలస్సీయులకు 2వ అధ్యాయం 2వ వచనం. చదవండి గట్టిగా. గ్రహింపు యొక్క ఐశ్వర్యము కలవారగునట్లు ఆస్తికర్తలుగా చేస్తూ వచ్చినాడు దేవుడు మనల్ని. గ్రహింపు అనే ఆస్తికర్త గొప్ప విషయంగా. ఏంటి ఆ గ్రహింపు? ఆ ఆస్తి ఏంటంటే ఎలా పోరాడుచున్నాడో తెలుసు. నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఎలా పోరాడుతున్నాడు. प्रभु यीशु मसीह तेरे लिए किस तरह की लड़ाई लड़ रहा है ताकि तुझे परमेश्वर की पूरी अवगत हो सके. वो संपत्ति तुम्हें दिया है प्रभु, उसकी हकदार बनाया है. किसकी? समझ की हकदार. परमेश्वर क्या प्रयास कर रहा है तेरे लिए, उसे समझने की हक तुझे मिली है. उस तरह की संपत्ति तुझे मिली है. నీ ఆస్తి ఏంటంటే ప్రభు నీ కొరకు ఏం ప్రయాసపడుతున్నాడో గ్రహించే శక్తి. ఇది నీ ఆస్తి. ఇది తెలియని వారు ప్రభువుని అస్సలు వెంబడించలేరు. తెలుసా మీకు? యేసుని వెంబడించడం అంత సులువు కాదు. ఆయన ఏం ప్రయాసపడ్డాడో అర్థమైతే. అందుకే పేతురు అంటాడు, జీవగల మాటలు కాదు నీవే, నిన్ను వదిలి ఎక్కడ పోతాం? ఆయన ప్రయాస తెలుసు వీరికి, కాబట్టి వదిలిపోవడానికి ధైర్యం లేదు. ఈ గొప్ప ఆస్తి, గ్రహింపుని ఆస్తి నీకు నాకు ఇచ్చినాడు దేవుడు. ఆస్తికర్తం చేసినాడు. ఎవరిని తెలుసుకోవడానికి? తండ్రిని, కుమారుని తెలుసుకునే ఆధిక్యత ఈ ఆస్తి ఇచ్చినాడు నీకు.
परमेश्वर को और उसके पुत्र प्रभु यीशु मसीह को जानने की संपत्ति दी है, जानने की ताकत दी है. అలాంటి శక్తి నీలో నింపినాడు. ఎంత గొప్ప సామర్థ్యము కదా. వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని మనం ఆయనను ఆరాధిస్తాం. ఆస్తికర్తలుగా చేసినాడు, మంచివాడు. మత్తయి సువార్త 19:17 చదివి మనము ఆరాధనలోకి వెళ్దాం. 19:17 मत्ती सुसमाचार 19 और 17. मत्ती सुसमाचार 19 और 17. చదవాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించా. మనల్ని ఎలా ప్రేమించినాడు దేవుడు అంటే తన వలే ప్రేమించినాడు. మనకి ఈ గొప్ప ఆస్తి ఎలా దొరికిందంటే తన వలే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మత్తయి సువార్త 19:17 అది కాదు కదా, అదే చదవండి. మాథ్యూస్ గాస్పెల్ 19:17. అందుకు ఆయన మంచి కార్యములను గూర్చి మంచివాడు ఒకడే, మంచివాడు ఒక్కడే, నేను కాదు మంచివాడిని అంటున్నాడు యేసు ప్రభు. ఎందుకు అన్నాడు ఆ మాట తెలుసా? ఆయన పాపులలో ఒకడైనాడు, పాపిగా మారినాడు, పాపం తన మీద మోసుకున్నాడు, దరిద్రుడైనాడు, వ్యసనాక్రాంతుడైనాడు. అందుకే మంచివాడు ఒకడే అన్నాడు. ఎవరైనా? తండ్రి అయినా యేసుక్రీస్తు యొక్క బలియాగం ఎంత గొప్పదో చూడు. ఆయన నిన్ను ఆస్తికర్తగా ఎలా చేసినాడు? తన మంచితనమంతటిని నీ కొరకు ఖర్చు చేసి నేను ఆస్తికర్తగా చేసినాడు. परमेश्वर ने उसकी पूरी अच्छाई सूली के ऊपर तेरे लिए खर्च करके तुझे संपन्न बनाया है. परमेश्वर की जानकारी में, उसकी अनुग्रह में तुझे संपन्न बनाया है. ఆయన యొక్క ఐశ్వర్యంలో నిన్ను సంపన్నునిగా చేసినాడు, ఐశ్వర్యవంతునిగా చేసినాడు. కృపలో, అనుగ్రహంలో ఐశ్వర్యవంతునిగా చేసి అతని గ్రహించే ఐశ్వర్యం నీకు ఇచ్చినాడు. ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. ఈ చదివిన మాటలను అనుసరించి ఆయన తప్ప ఇంకొకరు మంచివాడు లేడు. ఈ మంచి ఆస్తిని కలుగజేయగలిగిన అధికారం ఇంకొకరికి లేదు. అందుకే ఆయనను ఆరాధిస్తాం. ఆరాధనలోకి ప్రవేశిస్తాం. మొదట ఒక సహోదరుడు